హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఇది మెజర్మెంట్ టేప్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 3 మీటర్స్ ఉంటాయి, కొన్ని ఏమో 5 మీటర్స్ ఉంటాయి, మరి కొన్ని ఏమో 10 మీటర్స్ అయితే ఉంటాయి. బట్ మెయిన్గా జనరల్ పర్పస్ వాడేది 3 మీటర్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ 5 మీటర్స్ అయితే వాడతారు. 10 మీటర్స్ అయితే చాలా తక్కువ. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంటకకు ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేసి ఇందులో ఉన్న టేప్ అయితే మొత్తం తీయొచ్చు. బట్ అట్లా తీయకూడదు. ఇది క్లిప్ అనమాట. మనం ప్యాంటుకి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం ప్యాంట్కి అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకటి రబ్బర్ ట్యాగ్ అయితే ఉంటుంది. ఆ ట్యాగ్ మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ టేప్కు ముందు భాగాన ఒకటి బెండ్ టైప్ ఉంటుంది. ఇది మనము సపోర్ట్ పెట్టడానికి అనమాట. ఈ విధంగా చెక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, ఏ విధంగా చెక్ చేయాలో, ఎట్లా చెక్ చేయాలో అని. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇందులో ఇవి సెంటీమీటర్స్ అనమాట. ఇవి అంతే కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మొత్తం ఇది 100 సెంటీమీటర్లు. అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుంచి ఇందాక 10 సెంటీమీటర్లు, ఇక్కడ నుంచి ఇందాక 10, మొత్తం 20, 30, 40, 50, 60, 70, 80, 90 అంటే 100 సెంటీమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి మీరు 10 అనిపిస్తుంది కదా, రెడ్ 10. ఇక్కడ మధ్యలో ఉండేవి మిల్లీమీటర్స్ అనమాట. చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా మధ్యలో, 3, 4 మధ్యలో, అదేవిధంగా 4, 5 మధ్యలో, 5, 6 మధ్యలో, ఇవన్నీ చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిల్లీమీటర్స్ అంటారు అనమాట. 10 మిల్లీమీటర్స్ కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది అనమాట. 10 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, 10 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్ కలిపితే 10 సెంటీమీటర్స్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది 200, 300, 300 సెంటీమీటర్లు, 400 సెంటీమీటర్లు, ఇవంతా ఈ విధంగా ఉంటారనమాట. అదేవిధంగా 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, 1 మీటర్ అనమాట. 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుంది. అదేవిధంగా దీనికి 100 మరొక 100 యాడ్ చేస్తే 2 మీటర్లు అవుతుంది అనమాట. అయితే మామూలుగా మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఉంటారనమాట. టేప్ మెజర్మెంట్ అనేది చాలా ఈజీ. బట్ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఇంటి పని చేసేటోళ్ళు, లేకుంటే గుంతలు పెట్టేటోళ్ళు, అదేవిధంగా వడ్ల పని చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వడ్ల పని అంటే ఇప్పుడు తలుపులు, అదేవిధంగా మంచాలు తయారు చేసేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఇంచులలో తీసుకుంటారు. ఆ ఇంచులో కూడా చెప్తా. పైన మొత్తం ఇంచులు అనమాట. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తుండండి. ఇది 2 మీటర్లు అనమాట. ఇప్పుడు మనం ఇంచులు తెలుసుకుందాం. పైన ఉంటుంది. ఇంచులు అనేవి పైన ఉంటాయి, సెంటీమీటర్స్ అనేవి కింద ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, పైన ఇంచులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నాకు 1 ఇంచు, ఇక్కడ నుంచి 2 ఇంచులు, 3 ఇంచులు. ఇప్పుడు మనం ఒక చేతిలో మనం 1 ఇంచు తీసుకుందాము. సగం ఈ నుంచి మన చేతిలో ఇప్పుడు ఈ గీత ఉంటుంది, స్టార్టింగ్ గీత కరెక్ట్ సెంటీమీటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, కరెక్ట్ సెంటీమీటర్ అయితే ఉంటుంది. ఇగో చూసిరుగా, ఆ సెంటీమీటర్ ఇంచులు కరెక్ట్ ఇంచులు అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మెయిన్ వాళ్ళు గుంతల్లో పెట్టేళ్ళు, ఇల్లు కట్టేటోళ్ళు, వడ్లోళ్ళు, అంటే ఇది తలుపులు గిలుపులు చేసేటోళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ వాడతారనమాట ఈ ఇంచెస్ అనేవి. అదేవిధంగా 12 ఇంచులకు 1 ఫీట్ అనమాట. ఇక్కడ ఒకటే ఉంది కదా, రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ. 12 ఇంచులకు 1 ఫీటు అంటే 1 పాదము, 1 లెగ్ లేదా 1 అడుగు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా 2 అడుగులు, 3 అడుగులు, ఈ విధంగా ఉంటుంది అనమాట. 1 ఫీట్ లెక్క ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది చాలా ఈజీ. సేమ్ మీకు ఇది 3 మీటర్స్ వచ్చింది అనుకోండి, మీకు 5 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా 10 మీటర్స్ కూడా వస్తుంది. చాలా సింపుల్. ఇప్పుడు నేను ఎట్లా చెక్ చేయాలో చూపిస్తున్నా. మీరు ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్క చూపిస్తున్నా. ఇది పొడవు ఎంత ఉందంటే మీరు ఇక్కడ చూడవచ్చు, 590 అంటే 590 అవుతుంది అనమాట. 590 సెంటీమీటర్స్ అవుతున్నది. అదేవిధంగా మీరు ఇంకోటి చూడవచ్చు, వెడల్పు 300 సెంటీమీటర్స్ ఉన్నది అప్రాక్సిమేట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచంకి సంబంధించి ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ మెజర్మెంట్ చేద్దాము. ఇది 180 అయితే వస్తుంది అనమాట. 180 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట ఏదైనా కానీ. ఇంకా ఎంఎంలలో కూడా ఉంటుంది, మైక్రోన్లలో కూడా ఉంటుంది. బట్ అది చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట మెజర్మెంట్ చూసేటప్పుడు. చాలా అంటే చాలా, మైక్రోన్స్ అంటే ఇంకా చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది మెజర్మెంట్ టేప్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 మీటర్స్ ఉంటాయి, కొన్ని ఏమో 5 మీటర్స్ ఉంటాయి, మరి కొన్ని ఏమో 10 మీటర్స్ అయితే ఉంటాయి. బట్ మెయిన్గా జనరల్ పర్పస్ వాడేది 3 మీటర్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ 5 మీటర్స్ అయితే వాడతారు. 10 మీటర్స్ అయితే చాలా తక్కువ. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంటకకు ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేసి ఇందులో ఉన్న టేప్ అయితే మొత్తం తీయొచ్చు. బట్ అట్లా తీయకూడదు. ఇది క్లిప్ అనమాట. మనం ప్యాంటుకి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం ప్యాంట్కి అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకటి రబ్బర్ ట్యాగ్ అయితే ఉంటుంది. ఆ ట్యాగ్ మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ టేప్కు ముందు భాగాన ఒకటి బెండ్ టైప్ ఉంటుంది. ఇది మనము సపోర్ట్ పెట్టడానికి అనమాట. ఈ విధంగా చెక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, ఏ విధంగా చెక్ చేయాలో, ఎట్లా చెక్ చేయాలో అని. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇందులో ఇవి సెంటీమీటర్స్ అనమాట. ఇవి అంతే కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, ఒకటి మొత్తం ఇది 100 సెంటీమీటర్లు. అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుంచి ఇందాక 10 సెంటీమీటర్లు, ఇక్కడ నుంచి ఇందాక 10, మొత్తం 20, 30, 40, 50, 60, 70, 80, 90 అంటే 100 సెంటీమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి మీరు 10 అనిపిస్తుంది కదా, రెడ్ 10. ఇక్కడ మధ్యలో ఉండేవి మిల్లీమీటర్స్ అనమాట. చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా మధ్యలో, 3, 4 మధ్యలో, అదేవిధంగా 4, 5 మధ్యలో, 5, 6 మధ్యలో, ఇవన్నీ చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిల్లీమీటర్స్ అంటారు అనమాట. 10 మిల్లీమీటర్స్ కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది అనమాట. 10 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, 10 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్ కలిపితే 5 సెంటీమీటర్స్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉంది కదా, ఇది 200, 300, 300 సెంటీమీటర్లు, 400 సెంటీమీటర్లు, ఇవంతా ఈ విధంగా ఉంటారనమాట. అదేవిధంగా 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, 1 మీటర్ అనమాట. 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుంది. అదేవిధంగా దీనికి 100 మరొక 100 యాడ్ చేస్తే 2 మీటర్లు అవుతుంది అనమాట. అయితే మామూలుగా మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఉంటారనమాట. టేప్ మెజర్మెంట్ అనేది చాలా ఈజీ. బట్ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఇంటి పని చేసేటోళ్ళు, లేకుంటే గుంతలతో పెట్టేవాళ్ళు, అదేవిధంగా వడ్ల పని చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వడ్ల పని అంటే ఇప్పుడు తలుపులు, అదేవిధంగా మంచాలు తయారు చేసేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఇంచులలో తీసుకుంటారు. ఆ ఇంచులో కూడా చెప్తా. పైన మొత్తం ఇంచులు అనమాట. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తుండండి. ఇది 2 మీటర్లు అనమాట. ఇప్పుడు మనం ఇంచులు తెలుసుకుందాం. పైన ఉంటుంది ఇంచులు అనేవి, పైన ఉంటాయి. సెంటీమీటర్స్ అనేవి కింద ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, పైన ఇంచులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నాకు 1 ఇంచు, ఇక్కడ నుంచి 2 ఇంచులు, 3 ఇంచులు. ఇప్పుడు మనం ఒక చేతిలో మనం 1 ఇంచు తీసుకుందాము. సగం ఈ నుంచి మన చేతిలో ఇప్పుడు ఈ గీత ఉంటుంది, స్టార్టింగ్ గీత కరెక్ట్ సెంటీమీటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, కరెక్ట్ సెంటీమీటర్ అయితే ఉంటుంది. ఇగో చూసిరుగా, ఆ సెంటీమీటర్ ఇంచులు కరెక్ట్ ఇంచులు అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మెయిన్ వాళ్ళు గుంతలతో పెట్టేళ్ళు, ఇల్లు కట్టేటోళ్ళు, వడ్లోళ్ళు, అంటే ఇది తలుపులు గిలుపులు చేసేటోళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ వాడతారనమాట ఈ ఇంచెస్ అనేవి. అదేవిధంగా 12 ఇంచులకు 1 ఫీట్ అనమాట. ఇక్కడ ఒకటే ఉంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ 12 ఇంచులకు 1 ఫీట్ అంటే 1 పాదం, 1 లెగ్ లేదా 1 అడుగు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా 2 అడుగులు, 3 అడుగులు, ఈ విధంగా ఉంటుంది అనమాట. 1 ఫీట్ లెక్క ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది చాలా ఈజీ. సేమ్ మీకు ఇది ఒకటి 3 మీటర్స్ వచ్చింది అనుకోండి, మీకు 5 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా 10 మీటర్స్ కూడా వస్తుంది. చాలా సింపుల్. ఇప్పుడు నేను ఎట్లా చెక్ చేయాలో చూపిస్తున్నా. మీరు ఇక్కడ చూడవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్క చూపిస్తున్నా. ఇది పొడవు ఎంత ఉందంటే మీరు ఇక్కడ చూడవచ్చు, 590 అంటే 590 అవుతుంది అనమాట. 590 సెంటీమీటర్స్ అవుతున్నది. అదేవిధంగా మీరు ఇంకోటి చూడవచ్చు, వెడల్పు 300 సెంటీమీటర్స్ ఉన్నది అప్రాక్సిమేట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచంకి సంబంధించి ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ మెజర్మెంట్ చేద్దాము. ఇది 180 అయితే వస్తుంది అనమాట. 180 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట ఏదైనా కానీ. ఇంకా ఎంఎంలలో కూడా ఉంటుంది, మైక్రోన్లలో కూడా ఉంటుంది. బట్ అది చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట మెజర్మెంట్ చూసేటప్పుడు. చాలా అంటే చాలా, మైక్రోన్స్ అంటే ఇంకా చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.